ప్రార్థన చేస్తూ వాక్యం దేవునికి వెళ్ళిపోతాం. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా తనలో వచ్చండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, నువ్వు నాయన ఈరోజు నీ పాద సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో మేము చేరి తండ్రి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనములు తండ్రి. ఇదిగో నాయన గడిచిన నెలంతా కూడా మమ్మల్ని ఎంతో చక్కగా మమ్మల్ని నడిపించాను తండ్రి. ఇదిగో ఈ నెలలో కూడా నాయన నేను మహిమార్థమై జీవితంలోలాగా ఎంతో సహాయం దయచేయండి. ఇది మొదలుకొని ఈ రాకపోకటి దేహం తోడే ఉన్నాడు అన్నట్టుగా ఆయన ఈ నెల ఈ 1వ తారీఖు మొదలుకొని తండ్రి ఆయన ఈ నెలంతా కూడా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే వారిగా అంత ఉండుటకు మీరే సహాయం దయచేయండి. అలాగే మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న స్వదేశంలో ఉన్న బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారు, ఎక్కువజామునే దేవుని వాక్య ధ్యాన పరిచయంలో ఉన్నవారు, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారు, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ చెప్పడమే కాకుండా వినడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఆకలితో వారికి ఆహారము, వస్త్రహీనుల వస్త్రములను, బలహీనులకు బలమును, అధైర్యములు ధైర్యమును, అనారోగ్యములు ఆరోగ్యమును సమస్తమును మీరే దయచేయమని వాక్యములు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడడం బలపరిచి స్థిరపరచమని మా ప్రభుత్వంలో రాని ఉన్న యేసు క్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట నమ్మకండి. ఈ 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు ఈ రోజు నుంచి కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు అని సంబరాలు ఎన్నో జరుపుకుంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు, రావడం గల కారణాలు ఏంటి, ఆయనే ఎందుకు రావాలి, ఆయనే మన పోలిక చెప్పలేదు, ఆయనే మన స్వరూపమందు, ఆయనే దాసుడుగా ఎందుకు రావాలి అంటే ఇది తెలిస్తేనే క్రీస్తును నమ్ముకున్న వారికి బలం. ఇది తెలిస్తేనే మనం ఈ లోకంలో లేదా దైనందిన జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. నువ్వు ఈరోజు బ్రతికే బ్రతుకు అది నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, నీకు అనుకూలంగా మలుచుకుని బ్రతుకుతున్నావేమో, నీ సంతోషాల కొరకు బ్రతుకుతున్నావేమో, నీ ఆనందాల కొరకు బ్రతుకుతున్నావేమో, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు బ్రతుకుతున్నావేమో, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావేమో, ఈ లోకంలో ఉన్న వాటినే కావాలని కోరికతో నీ మనసు నిండిపోయిందేమో. కానీ ఆయన గురించి నేర్చుకుంటే, అంటే ఆయన గురించి తెలుసుకుంటే, ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి నువ్వు తెలుసుకోగలిగితే మ్యాక్సిమం ఈ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఈ 31 రోజులు నాకున్న సమయాన్ని బట్టి, దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడికి ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ 15 నిమిషం 20 నిమిషాల వరకు దీని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా ఉదయాన్నే. ఈ 31 రోజులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రావడానికి కారణాల గురించి, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు, ఆయన పుట్టినరోజు పేరు చెప్పుకుని ఆయన భూమి మీదకి వచ్చాడు అని చెప్పి ఈ లోకంలో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాము. ఓకేనా?
రైట్. మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఇది శుభ్రత తారీఖున అసలు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు రావాలి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు రావాలి అనే పాయింట్ మనం ఆలోచిస్తే, మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిపై చూద్దాం. ఒకసారి చూద్దాము, అందరూ నోట్ చేసుకోండి. ఒకవేళ ఈ యొక్క ఏకుజామున పరిచర్యను ప్రతిరోజు ఎవరైనా ఒకవేళ ఫాలో అయ్యే ఉంటే మీరు చక్కగా ఒక పుస్తకం పెట్టుకుని, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూలోకానికి రావడానికి కారణం ఏమిటి అది ఎట్లయినా పెట్టుకోండి. ఈరోజు భాగంలో పరమును విడిచి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కారణం ఏంటి? ఓకేనా? రైట్. అందరూ కూడా అపోస్తలుల పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ, అంటే ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ 2వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేశారో ఒకసారి చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దామండి. చాలా జాగ్రత్తగా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాము. ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ 2వ అధ్యాయము ప్రారంభించి, మీరు అంటే మనం, ఈ ప్రపంచం మీద ఉన్న అందరూ కూడా అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా, ఒక మరణం గురించి మాట్లాడుతున్నాడు. చచ్చిపోయామట. చచ్చిపోవడం అంటే ఇంకా చచ్చిపోయిన వారిని శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? శ్మశానంలో పడేస్తారు. ఆ చచ్చిపోవడం కాదు. నీళ్ళు ఏ మంచితనం లేకుండా ఇంకా ద్వేషాలతో, కోపాలతో, కల్మషంతో, ఇంకా ఒకరి మీద ఒకరు పడక, వ్యసనాలు, చాలా వ్యసనాలు, త్రాగులు కావచ్చు, ఇంకా దేవుడు నచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా మనసు నిండా పెట్టేసుకొని ఆ పాపముల చేతను అపరాధాలు చేయడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు పొడి చేసుకోవడం, ఒకరినొకరు మంచి చేసిన వారిని కూడా చెడు చేయడం, మనకి మేలు చేసిన వారిని కూడా కీడు చేయడం, కళ్ళతో పాపం, వినేవాడితో పాపం, మాట్లాడేవాడితో పాపం, ఇలా మనిషి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయాడట. ఇంకా బ్రతుకుతున్నాడంటే కానీ జీవం లేదు. ఈ భూమి మీద నడుస్తున్నాడంతే, త్రాగుతున్నాడు, తింటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కదలికంతా బాగానే ఉంది, కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఓకేనా? ఈ ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని బ్రతికించడానికి ఆ ఉన్నతమైన భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ అదే మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట. ఓకేనా? రైట్. మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశీలించే మళ్ళీ చదువుతున్నాను. ఏమని అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ మాదరా, ఏమనంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు
నడుచుకుంటిరి. తర్వాత వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరమును ఆ శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోకృతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినప్పుడు సహితము. అంటే చూడండి, మాటలన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, జాగ్రత్తగా ఆలోచించగలిగితే గొప్ప విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఎన్నో గొప్ప విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట? ఏం మాట్లాడుతున్నాడు అంటే మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడు వాళ్ళగా మనం ఈ దుర్మార్గపు పనుల్లో మునిగిపోయామన్నమాట. అంటే వీళ్ళకి ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఒకవేళ మనం మామూలుగా చచ్చిపోతే, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఈ యొక్క ఆత్మ వెళ్ళిపోయేది పాతాళానికి. వేరే దారి లేదు, డైరెక్ట్ దారి, వాళ్ళకి రహదారి పాతాళం వెళ్ళిపోతుంది. ఎవరైతే ఈ యొక్క పాపములతో అపరాధములతో చచ్చిపోతారో, ఈ చచ్చి పడి ఉన్నది వేరు ఆత్మీయంగా, ఇలా యొక్క శరీరం విడిచిపెట్టి ఆత్మ ఎప్పటికి వెళ్ళిపోతుందో డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోయి కూర్చునేది పాతాళము. ఆ పాతాళాన్ని వెళ్ళిపోకుండా మనల్ని కాపాడడానికి, మనల్ని ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తీసుకువెళ్ళడానికి, అంటే పరలోకానికి తీసుకువెళ్ళడానికి, ఆ పరలోకంలో ఆశీనుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపపు లోకానికి రావడానికి గల కారణాలుగా వాళ్ళు కనిపిస్తున్నాయి. దేవుడు వల్ల ఈ మాట జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని శ్రమలు అనుభవించడానికి, అన్ని బాధలు అనుభవించడానికి, అంతగా ఆయన యొక్క రక్తం కారడానికి గల కారణం ఏంటంటే మన పాపాలు, మన అపరాధములు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటారా, ఇక్కడ ఈ అపోస్తలుడు పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి లెటర్ రాస్తూ ఎంతో అద్భుతమైన మాటలు, ఎన్నో ఆధ్యాత్మికమైన మాటలు మనకు అర్థమయ్యేలా చాలా గొప్పగా వివరించారండి. మరి ఎంత జాగ్రత్త వినండి. ఇక్కడ మనం చాలా దారుణంగా ఉన్నమాట, చాలా దారుణమైన పాపాలు చేసేసామాట. అయినను కూడా ఏం చేస్తున్నట్టు ఆలోచనలు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత. అంటే మనకి ఏం చూపిస్తున్నాడు? ప్రేమ. మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతే మీరు రక్షింపబడి ఉన్నారు. నెక్స్ట్, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అంటే, ఈ భూమి మీద నువ్వు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన పడి ఉన్నప్పుడు నిన్ను బ్రతికించడానికి, క్రీస్తుతో బ్రతికించడానికి ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి పంపించే త్యాగం చేసినట్లుగా నీ మంచితనాన్ని బట్టి లేదా నీకున్న క్వాలిటీ బట్టి కాదుగా, నీకున్న క్వాలిటీ ఏదో పాపమే, నువ్వు భ్రష్టుడివే. కానీ నిన్ను పవిత్రుడిగా చేయడానికి, యథార్థవంతుడిగా చేయడానికి, నీతివంతుడిగా చేయడానికి ఆయన ఉన్నతమైన లోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అయితే ఆ రోజున క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యం రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది మాటలు చెప్పాలంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావడం గల కారణం ఏంటంటే మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి. ఓకేనా? అంటే ఇది తెలియాలి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే మనల్ని పరలోకానికి
తీసుకువెళ్ళడానికి. ఇందుకు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారో మొదటి యొక్క డిసెంబర్ 1వ తారీఖునే క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. కానీ ఆయన వచ్చిన ఆయన రావడానికి ముందు ఆయన గురించి ఏ ప్రవచనాలు పలకబడి ఉన్నాయి, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎలా స్వీకరించారు, ఆయన ఎలా మహిమపరిచారు, అసలు ఆయనకి భూమికి వచ్చిన తర్వాత ఆయనను ఎలా స్వాగతించి ఆయనకి ఎలాంటి సన్మానాలు చేశారో అవన్నీ రేపటి నుంచి చూద్దాము. ఈరోజు మనకందరికీ అర్థమయ్యే రీతిలో పరలోకము నుండి, ఆ మహాలోకము నుండి భూలోకానికి యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉన్న మనల్ని బ్రతికించి, ఆత్మీయంగా బ్రతికించి పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన వచ్చి ఉన్నాడు అన్న సంగతి మనం విన్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన రాకకు కారణం అర్థమైంది. వచ్చిన ఆయన రాకముందు ఆయన గురించి ఏమేమి ప్రవచనాలు ఉన్నాయి, దేవుడు ఏమేమి మాట్లాడాడు, ఎలా తెలియజేశాడు, ఇవన్నీ కూడా రేపటి నుంచి ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాము. ఈ డిసెంబర్ నెలంతా కూడా మీరు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, మీరు క్రైస్తవులు కాబట్టి చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారిగా మీరు అందరూ ఉండాలి. మరొక ఈరోజు ఆదివారం మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మీరు వెళ్ళే మందిరానికి వెళ్ళండి. ఆత్మతో సత్యముతో దేవుడు ఆరాధించండి. గడపగా గంభీరంగా ఈరోజు కార్యక్రమాన్ని జరిపించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా కర్త, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈరోజు గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు. మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి రావడానికి కారణాలు అవి మీరు నేర్చుకుని చూడగా మీ ఆత్మ జ్ఞానంతో నడిపించుకోక ముందుకు నడిపిస్తారని మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు మీ ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు మళ్ళీ 10 గంటల సమయంలో దేవుని యొక్క ఎక్కువ వాక్య పరిచయం తెలుసుకుందాము. God bless you all. God bless you all.